ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ నా వందనములు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనం. బుద్ధివంతుడు అపాయం వచ్చట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. హల్లెలూయా. మనము దేవుని నమ్మి అంగీకరించిన వారము గనుక మనము బుద్ధివంతులము. మనము దేవుని భయము కలిగిన వారము గనుక ఆపద వచ్చినప్పుడు దాగుకుంటాము, ఆపద నుండి తప్పించుకుంటాము. దేవుని యందు భయభక్తులు లేనివారు లోకానుసారులు, కఠినులు, మూర్ఖులు తప్పకుండా ఆపదలో పడతారు. కావున దేవుని పిల్లలమైన మనము అనుదినము దేవుని వాక్యమును ధ్యానించి దేవుని చిత్తానుసారంగా మనము జీవించట వలన మనకు ఎంతో ఆశీర్వాదకరము. గొప్ప కార్యములు చూడగలము, ఆశ్చర్య కార్యములు చూడగలము. మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా సరే దేవుని కొరకు నిలబడదాం. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు అని వాక్యం ద్వారా సెలవిచ్చినారు. కావున మనమందరము దేవుడు మన పక్షమున ఉన్నారు అనే ధైర్యంతో ప్రతి దినము దేవుని వాక్యాన్ని విని మన దినచర్యలు ప్రారంభిద్దాం. దేవుని కాపుదల మనకెల్లరకు సదాకాలము తోడైండునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, సర్వాధికారి తండ్రి. అయ్యా, ఈ వేకువైన లేచి మీ యొక్క వాక్యమును విన్న ప్రియ బిడ్డలందరినీ కాపాడండి, ఆశీర్వదించండి. అయ్యా, మేము ఎన్నిక లేని వారము, బలహీనులము అయినా మీ యొక్క ఉచిత కృపచేత ఇంతవరకు మమ్మలను కాచి కాపాడినందుకు మీకు వందనములు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరూ మీ యొక్క వాక్యము విని మారు మనసు పొంది వారి యొక్క పాత రోత జీవితాన్ని విడిచి మీ యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. అయా, లోకములో పాపము బహు విస్తారముగా ప్రబలిపోయింది తండ్రి. మేము పాపములో పడకుండా, శాపములో మునిగిపోకుండా మీ యొక్క నీడలో మేము దాగుకునే కృప దయచేయండి. అపవాది గర్జించు సింహం వల్లే తిరుగులాడుచున్నాడు తండ్రి. అపవాది కోరలలో చిక్కకుండా మమ్మను, మా కుటుంబాలను కాపాడండి తండ్రి. పిల్లల చదువుల్లో కాపాడండి, ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని చేయవారిని కాపాడండి. వారి రాకపోకల్లో కాపాడండి. వారు ఆశించిన ప్రతిఫలము దయచేయండి. దైవ సేవకులను దీవించండి. వారు చేస్తున్న సేవ నూరంతలు ఫలించేలా మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము మీకు దీవెనకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు కోలా డానియల్.